7:30కే ఇట్లా సూర్యుడు వస్తున్నాడు అనమాట అండి. ఇది నేను 7:30 నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట. మాకైతే ఎండాకాలం వచ్చేసినట్టే ఉంది. మీ ఊళ్ళో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఈ ఊరు కూడా కామెంట్ చేయండి. ఇక పొద్దున్నే చియా సీడ్స్ అయితే తాగి బయట వాకిలి శుభ్రం చేద్దాం, ముగ్గు పెట్టేద్దామని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే మా హస్బెండ్ కానీ చేతన్ కానీ వెళ్ళేటప్పటికి ఇల్లంతా ఉడవలేనమాట. అలా పాసి వాకిలి నుంచి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా చేస్తాను. నాకు తోడుగా అయితే ఈసారి ఈరోజు అమ్మమ్మ కూడా ఉన్నదేనండి, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే మేము కాలీఫ్లవర్ చేస్తున్నాము ఫ్రై. ఇంకా లంచ్లోకి అంటే ఎన్ని రకాలు అయితే అవ్వవు అనమాట నాకు పిల్లలతో, అందుకని ఏదో ఒకటి చేస్తాను. ఈవినింగ్కి మళ్ళీ ఇంకొకటి చేస్తాను. డ్రై ఫ్రూట్స్ తీసుకురాకముందు ఉన్నంత ఇంట్రెస్ట్ తీసుకొచ్చాక ఉండదనమాట. చాలా రోజులైందని చెప్పి ఇలా స్మూతీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ అరటిపండ్లు వేసానని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకోలేదు, కానీ చేతను నేను నైనస్ అయితే తాగాము. చేతను తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయారనమాట. ఇక ఈ కాలీఫ్లవర్ అయితే ఇది ఫస్ట్ టైం అండి ఈ సీజన్లో వచ్చిన తర్వాతే. నేను చాలా తక్కువ తింటామన్నమాట మేము. గోబీ అయితే బాగుంటుంది కానీ కర్రీ పరంగా తక్కువే. టిఫిన్కి వచ్చేసేమో ఇడ్లీ పిండి ఉంటే దిబ్బరొట్టు వేసానమాట. ఇంకా బాక్స్లన్నీ పక్కన పెట్టేశాను. పొద్దున్నే దిబ్బరొట్టు గ్యాస్ ఫామ్ అవుతుంది అనిపించిందని మా హస్బెండ్ రాత్రి అన్నం ఉంటే సద్దన్నంలో ఇలా వేసుకొని తింటున్నారు. వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.